హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము 2018 ఏఎల్పి మరియు 2024 ఏఎల్పి ఈ రెండు ఎగ్జామ్ల తాలూకా మనము కంపారిజన్ చేయబోతున్నాం అనమాట. ఏంటి కంపారిజన్ అంటే కట్ ఆఫ్ రా మార్క్స్ ఎన్ని వస్తే మనం క్వాలిఫై అవుతాము, ఓకేనా. నెక్స్ట్ మనకి ప్రోరేటెడ్ బేసిస్ ఎలా చేస్తారు 100కి, మరియు నార్మలైజేషన్ తర్వాత మనకి 2024లో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఓకేనా. ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను అనమాట, ఓకేనా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుతో ఏఎల్పి లాస్ట్ డే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో మనకి ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ అనేది ఉన్నది. యాప్ని మనకి డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి కోర్సెస్ రైల్వే CBT 1కి కోర్సెస్ అనేవి 9 కోర్సెస్ అనేవి ఉన్నాయి, ఓకేనా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకే రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి ప్రోరేటెడ్ మనకి రా మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, 25వ తారీఖున ఒక అబ్బాయి అటెంప్ట్ చేశాడు ఎగ్జామ్. ఆయనకి అన్నీ పోను నాకు 27 మార్కులు వచ్చాయండి, లేదా 28 మార్కులు వచ్చాయి రా మార్క్స్ అని తెలుస్తుంది. కానీ ప్రోరేటెడ్ ఎలా చేస్తారనేది మనకు తెలియాలన్నమాట. ప్రోరేటెడ్ ఎలా చేస్తారంటే మనకి 75 మార్కులకి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాశాను 75 మార్కులకి మనకి 75 మార్కులకి ఇవేమో వాళ్ళు కండక్ట్ చేసిన ఏఎల్పి ఎగ్జామ్స్ 75 మార్క్స్కి. ఇక్కడేమో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అనమాట. ఇవి స్టూడెంట్కి వచ్చిన రైట్ మార్క్స్. దాన్ని ఏమంటారంటే రా మార్క్స్ లేదా రా స్కోర్ అని అంటారనమాట, ఓకేనా. రా స్కోర్ అంటే మనకి బిఫోర్ నార్మలైజేషన్ స్కోర్ని మనము రా స్కోర్ అనేసి చెప్పడం జరుగుతుందనమాట. సో ఎంత నుంచి స్టార్ట్ అయిందంటే 27 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఒక 50 వరకు తీసుకోవడం జరిగింది, రా స్కోర్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే మనకి 100కి క్యాల్కులేట్ చేసినట్లయితే అదే రా స్కోరు 100కి క్యాల్కులేట్ చేసినట్టయితే ఇదే 27 మార్కులు అనేది 100కి ఎన్ని అవుతాయండి అనేసి ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తారనమాట. అంతేగాని మీకు వచ్చిన రా మార్క్స్ని డైరెక్ట్గా నార్మలైజేషన్ చేయరు. మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి 100కి ఎన్ని వచ్చాయి నీకు అనేది కన్వర్ట్ చేస్తారనమాట, ఓకేనా. 100కి ఎన్ని వచ్చాయి మనోడికి 27 మార్కులు రా స్కోర్ వచ్చినోడికి 36 వచ్చిందనమాట, ఓకేనా. అదేవిధంగా 28 వచ్చిన పర్సన్కి 37.33 రావడం జరిగింది. అదేవిధంగా 29 వచ్చిన పర్సన్కి 38.66 విధంగా రావడం జరిగింది. అదేవిధంగా 30 వచ్చినోడికి 40 మార్కులు 100కి రావడం జరిగింది. అదేవిధంగా 31 వచ్చినోడికి 41.33. నెక్స్ట్ 32 వచ్చినోడికి 42.66. నెక్స్ట్ అదేవిధంగా 33 వచ్చినోడికి 44. అదేవిధంగా 34 వచ్చిన వాళ్ళకి 45.33. నెక్స్ట్ 35 వచ్చిన వాళ్ళకి 46.66. నెక్స్ట్ 36 వచ్చిన వాళ్ళకి 48. 37 వచ్చిన వాళ్ళకి 49.33. నెక్స్ట్ 38 వచ్చిన వాళ్ళకి 50.66. నెక్స్ట్ 39 వచ్చిన వాళ్ళకి 52. నెక్స్ట్ 40 వచ్చిన వాళ్ళకి 53.33. నెక్స్ట్ 41 వచ్చిన వాళ్ళకి 54.66. నెక్స్ట్ 42 వచ్చిన వాళ్ళకి 56. నెక్స్ట్ 43 వచ్చిన వాళ్ళకి 57.33. నెక్స్ట్ 44 వచ్చిన వాళ్ళకి 58.66. నెక్స్ట్ 45 వచ్చిన వాళ్ళకి 60. నెక్స్ట్ 46 వచ్చిన వాళ్ళకి 61.33. నెక్స్ట్ 47 వచ్చిన వాళ్ళకి మనకి 62.66. నెక్స్ట్ 48 వచ్చిన వాళ్ళకి 64. 49 వచ్చిన వాళ్ళకి 65.33. 50 వచ్చిన వాళ్ళకి 66.66. ఇవన్నీ ఎందుకంటే అంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ నాకు ఈ పలానా రా మార్క్స్ వచ్చాయి, నాకు ప్రోరేటెడ్ మార్క్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మనకి ఇక్కడ అందరికీ చెప్పడం జరిగింది. 50 అబవ్ వస్తే ఆబ్వియస్లీ మీరు ఇంకా తిరిగి చూసుకోవసరం లేదనమాట. సో తర్వాత మనకి ప్రోరేటెడ్ అనేది తెలిసింది, రా మార్క్స్ అంటే ఏంటో తెలిసింది. అయితే నార్మలైజేషన్ అనేది ఎలా చేస్తారు సార్ అనేసి మనకు ఫస్ట్ తెలియాలన్నమాట. సో నార్మలైజేషన్ చేయాలి అంటే మనకి నార్మలైజేషన్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్, ఓకేనా. మనకి చాలా దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎలా అంటే డిపెండ్ అయి ఉంటుందంటే ఆ రోజు షిఫ్ట్లో మనకి ఎంతమంది స్టూడెంట్స్ అనేది అటెండ్ అయ్యారు, మరియు యావరేజ్ స్కోర్ ఎంత ఉన్నది, మరియు ఆ హైయెస్ట్ మార్క్స్ ఒక స్టూడెంట్కి ఎన్ని వచ్చాయి, నెక్స్ట్ ఒక లోయెస్ట్ మార్క్స్ ఒక స్టూడెంట్కి ఎన్ని వచ్చాయి అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామ్ పేపర్ అనేది హార్డ్ ఉందా, మీడియంగా వచ్చిందా, ఈజీగా వచ్చిందా,
హార్డ్గా ఉంటే ఆ ఎగ్జామ్లో మనకి ఆ స్టూడెంట్కి ఎక్కువ మార్కులు కలగడం జరుగుతుంది. ఎక్కువ మార్కులు అంటే మనకి 5 నుంచి మనకి 12 మార్కులు అనేవి ఒక స్టూడెంట్కి హార్డ్గా వస్తే పేపరు కలుస్తాయి అన్నమాట. అదేవిధంగా మీడియం వస్తే 3 నుంచి 8 మార్కులు కలుస్తాయండి. అదే ఈజీ వస్తే 1 నుండి 2 మార్కులు కలవచ్చు, లేదా కలగకపోవచ్చు, లేదా 1 మార్కు తగ్గవచ్చు. ఓకేనా. అదేవిధంగా షిఫ్ట్ యావరేజ్ మార్క్స్. షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ ఆ షిఫ్ట్లో అటెండ్ అయ్యారు అనుకోండి. వాళ్ళ అందరికీ యావరేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే 33.3 అని వచ్చింది అనుకోండి. అదే షిఫ్ట్ యావరేజ్ అనమాట. నెక్స్ట్ షిఫ్ట్ హైయెస్ట్ మార్క్స్ మనకి 75కి ఒక అబ్బాయికి 65 వచ్చాయి అనుకోండి. అది షిఫ్ట్ హైయెస్ట్ మార్క్స్ అనమాట. అదే షిఫ్ట్ లోయెస్ట్ మార్క్స్ నీకు ఎన్ని వచ్చాయంటే 32 వచ్చాయి అనుకోండి. అదే 32 లోయెస్ట్ మార్క్స్ అనమాట. అంటే ఏంటంటే ఇదంతా ఒక ఫార్ములాలో మనకి డిప్లాయ్ చేస్తారనమాట. ఒక ఫార్ములాలో వేసి అప్పుడు నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది, కంగారు పడవలసిన పని లేదండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 2018 ఏఎల్పి సిబిటి 1 తాలూకా మనకి ఒక 5 జోన్ల తాలూకా కట్ ఆఫ్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకేనా. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 కట్ ఆఫ్ 2018. ఓకేనా. ఫస్ట్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ బోర్డు ఎక్కువగా మనకి అప్లై చేసే బోర్డు అండి. సో దీనికి ఆల్మోస్ట్ మనకి 50 వచ్చిందండి. యూఆర్ వాళ్ళకి 50 పెట్టాడు కట్ ఆఫ్ అండి. ఓకేనా. అప్పుడు 2018లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పోస్టుల సంఖ్య 60,000, అంటే 30,000 ఏమో ఏఎల్పి, 30,000 ఏమో టెక్నీషియన్ ఇచ్చాడనమాట. సో అప్పుడు పోస్టులు కూడా ఎక్కువే అండ్ 49 లక్షల మంది కూడా అప్లై చేయడం జరిగిందండి ఈ పోస్ట్కి. ఓకేనా. సో అప్పుడు దాని ప్రకారంగా కట్ ఆఫ్ 50 ఉన్నట్లయితే నెక్స్ట్ దీనికి ఏమో ఓబీసీకి ఏమో 42.49, ఎస్సీకి ఏమో 36, ఎస్టీకి ఏమో 33.25. ఇక్కడ పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెన్నైకి 51.64 జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 30.36. ఏంటి సార్ ఇంత డిఫరెన్స్, 20 మార్కులు డిఫరెన్స్ ఉంది అంటే అక్కడ డిపెండ్ అపాన్ ద పోస్టులు ఎన్ని ఉన్నాయో అన్న దాని మీద మనకి కట్ ఆఫ్ డిపెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఓబీసీ జనరల్ కంటే కూడా ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పోస్టులు తక్కువ, అక్కడ దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 46.24 ఎస్సీ వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎస్టీకి 31.85. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కంప్లీట్లీ హౌ మెనీ పోస్ట్స్ మీకు ఎలాగేట్ చేశారనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని ఎస్సీ కేటగిరీ ఉంది, ఎస్టీ కేటగిరీ ఉంది, మనకు ఓబీసీ కంటే తక్కువ ఉంటుందని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఓకేనా. అదేవిధంగా బిలాస్పూర్ చూసుకున్నట్లయితే యూఆర్ ఓబీసీ డేటా నా దగ్గర లేదు. మనకి ఎస్సీకి 30.04 అండ్ ఎస్టీకి 25.04 అనమాట. ఓకే. బెంగళూరుకి వచ్చినప్పుడైతే 45.46. ఓకేనా. జనరల్ 38.05 ఓబీసీ మరియు ఎస్సీకి ఏమో 30.02, ఎస్టీకి ఏమో 25. ఇదంతా ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత నేను చెప్తున్నానండి. ఇవి రామాక్స్ కాదు, ప్రోరాటెడ్ కాదు, మనకి నార్మలైజేషన్ తర్వాతే చెప్పడం జరుగుతుంది. ఫైనల్ కట్ ఆఫ్ సిబిటి 1కి. అంటే సిబిటి 1 ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళు సిబిటి 2 వెళ్ళడానికి నేను చెప్పే స్కోర్ ఇది. ఓకేనా. అదేవిధంగా భువనేశ్వర్ 43.38 జనరల్, 31.85 ఏమో ఓబీసీ, 30.02 ఎస్సీ అండ్ 25.21 ఎస్టీ అనమాట. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఒకటి వచ్చిందండి. ఓబీసీ మరి పక్కనే ఈడబ్ల్యూఎస్ అనమాట. సో ఓబీసీకి ఎంతైతే స్కోర్ వస్తుందో ఈడబ్ల్యూఎస్కి 1 మార్క్ అనేది తక్కువగా వస్తుంది అనమాట ఓబీసీ కంటే. ఓకేనా. ఆ విధంగా మీరు ఈడబ్ల్యూఎస్ గురించి వర్రీ అవసరం పని లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓబీసీ కంటే 1 మార్కు లేదా 2 మార్కులు తక్కువ కట్ ఆఫ్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఎస్టీ కంటే కొద్దిగా ఎక్కువ, ఓబీసీ కంటే కొద్దిగా తక్కువ అనేది ఉంటుంది. ఓకే. ఇది 2018కి వచ్చేటప్పటికి ఏఎల్పి తాలూకా సిబిటి 1 ఫైనల్ కట్ ఆఫ్స్ అండి. ఓన్లీ 5 జోన్లు మాత్రమే నేను ఎక్స్ప్లెనేషన్ మీకు చేయడం జరిగింది. ఓకేనా. సో ఇదే ఎక్కువగా అప్లై చేస్తారు తెలుగు స్టూడెంట్స్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నా తాలూకా 2018లో నేను రాసినప్పుడు మనకి ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేశానో అదే మీకు ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పెట్టడం జరిగింది. నా తాలూకు రోల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రోల్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రోల్ నెంబర్ ద్వారానే మీకు అక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ రోల్ నెంబర్ వైజ్గా పెడతారండి, రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు. ఒక రోల్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎలవెంచుల ఆదిబాబు. నాకు 75కి ఎన్ని వచ్చాయి అంటే
31 రావడం జరిగిందండి. అప్పుడు అంటే అన్ని తప్పులన్నీ పోను, రైట్ ఆన్సర్స్ అంటే నా స్కోర్ 31 వచ్చిందనమాట. నా 31 స్కోర్కి 100కి క్యాలిక్యులేట్ చేస్తే 41.33, 41.33. నేను ప్రోరేటెడ్ చేశాను కదా, దానికి దీనికి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. ఇక్కడ 31 వచ్చిందా, ఇక్కడ 41.33. సో ఇక్కడ చూడండి 31కి వచ్చినప్పటికి మనకి 100కి ఎన్ని రావాలి, 41.33. మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఆర్ఆర్బీ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత నార్మలైజ్డ్ మార్క్స్ 46.685 అనమాట. అంటే చూడండి 46.685 2 సున్నాలు, ఇక్కడ 41.3333. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 10లో 3 తీస్తే 7, 9లో 3 తీస్తే 6, 4లో 3 తీస్తే 1, 8లో 3 తీస్తే 5, 6లో 3 తీస్తే 3, 6లో 1 తీస్తే 5. అంటే నాకు ఎన్ని మార్క్స్ పెరిగాయంటే ఓవరాల్గా 5.35 మార్క్స్ అనేవి ఆఫ్టర్ నార్మలైజేషన్ అనేది పెరగడం జరిగింది. అంటే నా షిఫ్ట్ అనేది మీడియంగా ఉందండి. ఓకేనా, అంత హార్డ్ ఏం కాదు, మీడియంగా ఉంది. హార్డ్ అనుకోండి ఒక 10-12 మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెకండ్ టెస్ట్ టీబీటీ అంటే ఎస్ అండి, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఎందుకంటే సికింద్రాబాద్ తాలూకు కట్ ఆఫ్ నేను ఆల్రెడీ చెప్పాను. సికింద్రాబాద్ తాలూకు కట్ ఆఫ్ 42.49. నాకు వచ్చిన మార్క్స్ ఎన్నొచ్చే, నాకు వచ్చిన 46.685 అనమాట. సో కట్ ఆఫ్ రీచ్ అయ్యానా లేదా, కట్ ఆఫ్ రీచ్ అయ్యాము. సో ఆ విధంగా ఉంటుందన్నమాట మనకి. ఓకేనా, నెక్స్ట్ డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనకి ఏఎల్పి ఎగ్జామ్ ఫుల్ డీటెయిల్స్ అంటే చూద్దాం అనమాట. అంటే ఏంది, మనకి 2018లో ఏఎల్పి నీకు నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి, ఓకేనా, ఆ నోటిఫికేషన్ ఎండ్ అయినంత వరకు దాని జర్నీ అనేది నేను కంప్లీట్గా ఒక డేటా అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఈ డేటాని క్రియేట్ చేయడానికి 2-3 గంటల టైం అనేది నాకు పట్టడం జరిగిందనమాట. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, జాగ్రత్తగా వినండి. సో మనకి ఏఎల్పి ఎగ్జాము సిబిటి స్టార్ట్ డేట్ అనమాట. ఎగ్జాము CBT 1 అండి. ఇది CBT 1 స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 9 ఆగస్టు 2018లో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎన్ని రోజులు జరిగిందని అంటే లాస్ట్ డేటు 31 ఆగస్టు 2018 అనమాట. ఎన్ని రోజులు జరిగింది, మనకి 10 రోజులు జరగడం జరిగింది ఎగ్జామ్. మధ్యలో గ్యాప్ వచ్చింది, అది పక్కన పెట్టండి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ షిఫ్ట్లు 29 షిఫ్ట్లు పట్టాయి అనమాట. ఒక్కొక్క డేకి 3, కానీ మధ్యలో ఒక ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయ్యింది. అది 31వ తారీఖున మనకి కండక్ట్ చేశారు. 2 షిఫ్ట్లో కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో టోటల్గా చూసుకున్నట్లయితే 29 షిఫ్ట్లో జరిగిందనమాట ఎగ్జామ్. ఓకేనా, 10 రోజులు పట్టింది. అయితే హౌ మెనీ డేస్ గ్యాప్ ఉన్నదంటే గ్యాప్ మనకు అవసరం లేదండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పటికీ CBT 1 ఎగ్జామ్ ఎప్పుడు పబ్లిష్ చేశారో రిజల్ట్స్ అనేది చూద్దామండి. 2 నవంబర్ 2018లో మనకి పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఎన్ని రోజుల గ్యాప్లో మనకి పబ్లిష్ చేశారంటే 33 రోజుల గ్యాప్లో మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకేనా, అదేవిధంగా CBT 2 ఎగ్జామ్ ఎప్పుడు నీకు కండక్ట్ చేశారంటే 21 జనవరి 2019 అండి. 2019 నుంచి మనకి 3 రోజులు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. 79 రోజుల గ్యాప్ ఉందండి. దేనికి CBT 1 ఏమో నీకు రిజల్ట్స్ పబ్లిష్ చేశాడు ఇక్కడ 33 రోజుల్లో. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందంటే 79 రోజుల గ్యాప్, ఆల్మోస్ట్ 2.5 months గ్యాప్ అనేది ఉండడం జరిగిందండి. ఓకేనా, 2018 ఎగ్జామ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఏఎల్పి. అదేవిధంగా CBT ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 5 ఏప్రిల్ 2019లో రిజల్ట్స్ పబ్లిష్ చేశారు. అంటే 71 రోజులు టైం తీసుకున్నారన్నమాట. అక్కడ 71 రోజులు టైం తీసుకోవడం జరిగింది. అయితే సైకో ఎగ్జామ్ డేటు, దీన్నే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటామండి. ఇది 10th మే 2019లో జరగడం జరిగింది. దీనికి 34 రోజులు టైం తీసుకున్నాడు. ఫస్ట్ ఏమో ఏప్రిల్ 16ని కండక్ట్ చేస్తామని చెప్పారు. తర్వాత ఏంటంటే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది 10th మేకి అండి. సో 34 రోజులు గ్యాప్ వచ్చిందనమాట CBT 2కి. మరియు సైకో ఎగ్జామ్ నథింగ్ బట్ ద అలియాస్ మనకి CBAT ఎగ్జామ్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. అయితే సైకో ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు పబ్లిష్ చేశారంటే
4th June 2019 24 రోజుల్లోనే మనకు పబ్లిష్ చేయడం జరిగింది. సైకో ఎగ్జామ్ అనేది ఓన్లీ 1 డే ఎగ్జామ్ అండి. CBT2 ఎగ్జామ్ అనేది 2 డే ఆర్ 3 డే ఎగ్జామ్ అనమాట. 3 డే ఎగ్జామ్ అనమాట. ఓకేనా, ఎందుకంటే స్టూడెంట్స్ కొద్దిగా ఎక్కువ కాబట్టి. ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు క్వాలిఫై అయ్యావా లేదని తెలిసిందంటే మన సికింద్రాబాద్ జోన్కి 9 జూన్ 2019 5 రోజుల గ్యాప్లోనే నీకు తెలిసిపోతుంది. సైకో అవగానే తెలిసిపోతుంది అనమాట. కానీ సికింద్రాబాద్ డిలే చేశాడు బాగాన, 5-6 రోజుల తర్వాత ఇచ్చాడు అనమాట రిజల్ట్. కానీ డేట్ అయితే ఆ డేటే ఉంది, సైకో రిజల్ట్ డేట్ మరుసటి రోజు డేటే వచ్చింది. కానీ వాడు పబ్లిష్ చేయడం డిలేగా పబ్లిష్ చేశాడండి. ఇది 2018 ALP తాలూకా కంప్లీట్ జర్నీ అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. అదేవిధంగా మనకి 2024 01/2024 ALP నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని తాలూకా టైం లైన్ అంటే ఎగ్జామ్ క్యాలెండర్, ఎప్పుడు నీకు CBT1 కండక్ట్ చేస్తాడు, CBT1 రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాడు, CBT2 ఎప్పుడు కండక్ట్ చేస్తాడు, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, DV ఎప్పుడు ఉంటుంది, అండ్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఎన్పానల్మెంట్ చేస్తాడు అనేది ఇక్కడ రాశాడండి. అది 30 జనవరి 2024లో మనకి ద CN నెంబర్ 01/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ ALP's టెంటేటివ్ టైమ్ లైన్స్ అండి. టైమ్ లైన్స్ మనకి ఏమన్నాడంటే మనకి ఎగ్జామ్ అనేది అప్లికేషన్ అనేది మీకు ఫిబ్రవరిలో మీకు ఎండ్ అయిపోతుంది 19 ఫిబ్రవరి 2024. CBT1 ఎగ్జామ్ అనేది జూన్ నుండి ఆగస్టులో కండక్ట్ చేసేస్తామని చెప్పాడనమాట. కానీ మనకి ఎప్పుడు కండక్ట్ చేశాడు, కండక్ట్ చేసింది నవంబర్లో కండక్ట్ చేశాడు. అవునా కాదా? సో మనకి ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల్లో డిలే చేశాడు. అదేవిధంగా సెకండ్ CBT2 ఎగ్జామ్ టెంటేటివ్లీ మామూలు అప్రాక్సిమేట్గా ఎప్పుడు కండక్ట్ చేస్తాడంటే సెప్టెంబర్లో కండక్ట్ చేస్తామని చెప్పాడు. ఇక్కడేమో ఆగస్టులో అయిపోతుంది, ఇక్కడ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తామన్నాడు. అంటే మనకి ఎంత ఉన్నట్టు గ్యాప్, 1 మంత్ గ్యాప్ అనేది మీకు 1 మంత్ గ్యాప్లో మీకు కండక్ట్ చేసేస్తాం CBT2 అని చెప్పాడు. అదేవిధంగా యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT ఎప్పుడు కండక్ట్ చేస్తాం అన్నాడంటే నవంబర్లో కండక్ట్ చేస్తామన్నాడు. అంటే సెప్టెంబర్కి నవంబర్కి 2 నెలలు గ్యాప్ ఇచ్చాడండి. అంటే 60 రోజులు గ్యాప్ ఇచ్చాడనమాట. 60 డేస్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఫ్టర్ యాప్టిట్యూడ్ టెస్ట్ షార్ట్ లిస్ట్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ ద నవంబర్ లేదా డిసెంబర్లో చేస్తామని చెప్పాడు. అదేవిధంగా ప్లీజ్ నోట్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ నెక్స్ట్ సైకిల్ రిక్రూట్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి జనవరి 2025లో మనకి రావడం జరుగుతుంది. అందుకే ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ని మనకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని RRB NTPC, RRB ALP, RRB గ్రూప్ D, RRB JEE CBT1కి కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నాయి. స్టూడెంట్స్ ఫోన్ చేసి నాకు ఏమని చెప్తున్నారంటే మన కోర్సు ఫాలో అయితే చాలు సార్, అన్నీ నీకు ఈజీగా కవర్ అయ్యాయి, అదే మనకి చాలా నీట్గా మనం క్వాలిఫై అవ్వచ్చు అని చెప్తున్నారన్నమాట. మా స్టూడెంట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అది కూడా ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా. ఓకేనా, సో ఇదనమాట. సో ఎవరు డౌట్స్ అండ్ వేరే ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి మీరు ఎవరిని వాళ్ళు ఫాలో అవ్వద్దు. మెరిట్ మాత్రమే ఎప్పుడైనా సరే మీకు జాబ్ని ఇప్పిస్తుంది అనేసి గుర్తుంచుకోండి అని చెప్పాడు. ఇది టైం లైన్ అనమాట. సరే, ఇప్పుడు మనము ALP 2024 టైం లైన్ ఒకసారి చూద్దామండి. వాడు ఇచ్చిన దాని ప్రకారంగా ఎప్పుడు ఎలా కంప్లీట్ అవుతుంది అప్రాక్సిమేట్గా చూద్దామండి. ఓకే రైట్, ఇదే డేట్స్ మేబీ ఉండవచ్చు. KK సర్వే లాగా మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే డేట్లో ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం. ఓకే, సో 2024కి వచ్చినట్లయితే 2024 ఫుల్ డీటెయిల్స్ మనకి CBT1 ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 25 నవంబరు 2024. ఈరోజు 29 నవంబరు 2024. 15 షిఫ్ట్లలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అదేవిధంగా 5 రోజుల్లో మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి CBT1 రిజల్ట్స్ పబ్లిష్ డేటు యాజ్ పర్ ద ALP నోటీసు. నేను చెప్పాను కదా 30 జనవరి 2024 నోటీస్ ప్రకారంగా నేను చెప్తున్నానంటే ఇది 14 డిసెంబరు 2024 కల్లా నీకు ఇచ్చేయాలి. 14 డిసెంబరు 2024కి రిజల్ట్స్ పబ్లిష్ చేస్తారని చెప్పలేదు వాడు ఏం చెప్పాడు, CBT2 నేను ఎప్పుడు కండక్ట్ చేస్తాను అన్నాడు. 1 మంత్ గ్యాప్ ఉంది. 1 మంత్ గ్యాప్ ఉందంటే నీకు 15 రోజులైనా సరే రిజల్ట్ పబ్లిష్ చేసి CBT1కి గ్యాప్ 15 రోజులు ఇవ్వాలి. కాబట్టి అందుకే నేను 14 రోజులు గ్యాప్ తీసుకొని 14 డిసెంబర్లో మీకు ఎగ్జామ్ అనేది మీకు CBT1 రిజల్ట్స్ అనేది పబ్లిష్ చేస్తాడు. గ్యాప్ ఎంత తీసుకున్నాడంటే 14 రోజులు. అదేవిధంగా CBT2 ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయంటే 29 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్ 2 రోజుల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. నీకు 14 రోజులు గ్యాప్ ఇచ్చాడు. ఓవరాల్గా చూసుకుంటే నీకు ఓన్లీ 28 డేస్ మాత్రమే టైం ఉందండి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి CBT2 ఎగ్జామ్ ఎప్పుడు రిజల్ట్స్ పబ్లిష్ చేస్తారంటే 17 జనవరి 2025.
ఓకేనా. నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిజల్ట్స్ పబ్లిష్ చేస్తాడు, 17 రోజులు గ్యాప్ తీసుకుంటాడు. నెక్స్ట్ సైకో ఎగ్జామ్ డేటు 24 ఫిబ్రవరి 2025, 37 రోజులు గ్యాప్ తీసుకుంటాడు. సైకో ఎగ్జామ్ అనేది ఓన్లీ 1 డే ఎగ్జామ్. ఓకేనా. సైకో ఎగ్జామ్ రిజల్ట్ పబ్లిష్ ఎప్పుడు చేస్తారంటే 3 మార్చి 2025, దానికి 6 రోజులు టైం తీసుకుంటాడు. నెక్స్ట్ రోజున నువ్వు క్వాలిఫై అయ్యావో లేదో 5th మార్చిని నీకు తెలిసిపోద్ది. 1 డే గ్యాప్లో 4th గ్యాప్ ఇస్తాడు, 5th నీకు రిజల్ట్స్ పబ్లిష్ చేస్తాడు. మనకి సికింద్రాబాద్ బోర్డు కాబట్టి మన దురదృష్టం 5 రోజులు 6 రోజుల తర్వాత పబ్లిష్ చేస్తాడండి. ఓకేనా. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అండి. ఓకే. నెక్స్ట్ మనకి మన ప్లే స్టోర్లో ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ అనేది ఉన్నది. యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. స్టోర్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు కోర్సెస్ అనేవి 9 కోర్సెస్ ఉన్నాయి. CBT 1కి తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్నది. ఓకేనా. మీరు క్లిక్ చేసినట్టు ఏదో కోర్స్ మీద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ తాలూకా స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకేనా అక్కడ ప్రొసీడ్ అని కొడితే మీకు అక్కడ వాట్సాప్కి వెళ్ళి చెక్ చేసి మీరు పేమెంట్ అనేది చేసుకోండి అన్నారు. వాట్సాప్ ఓపెన్ చేసి మీరు బై నౌ కొట్టి మనకి చాలా పేమెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పేమెంట్ అనేది మీరు చేసుకోండి. ఓకేనా. ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే చేశాను. ఆ నెంబర్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే నాకు మీరు మెసేజ్ చేయండి. ఓకేనా. ఏ డౌట్ అయినా సరే ఆ నెంబర్ ద్వారా అడగవచ్చు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ ఎవరెవరైతే రాశారో వాళ్ళందరూ CBT 1 క్వాలిఫై అవ్వాలి. ఇదే మా తాలూకా ఛానల్ నుంచి ఆశీర్వాదాలు మీకు. థ్యాంక్ యూ. మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.